బైక్ వీడియోస్ కూడా త్వరలోనే చేస్తాను. అవన్నీ మొత్తం సెట్ చేసుకొని గోప్రో అవన్నీ కూడా హెల్మెట్కి. ఇప్పుడైతే టైం అరౌండ్ 9 o'clock అవుతుంది. సో నేను క్యాంపస్కి వచ్చేసినాను అండ్ నా క్లాస్ అయితే ఇంకా ఒక 5 minutesలో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అయితే జాయిన్ అవ్వాలి. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మాకు స్కూల్ ఉంది అండ్ ఇప్పుడు టైం అయితే 8 అయింది. సో ఫస్ట్ హనీని డ్రాప్ ఆఫ్ చేయాలి, దాని తర్వాత నేను స్కూల్కి వెళ్తాను. నా ఫస్ట్ క్లాస్ అయితే 9కి ఉంది, బట్ హనీని అయితే 8కే డ్రాప్ చేయాలి. సో అట్ల నుంచి అట్లనే నేను UTS ఎక్కిపోతాను. సో లెట్స్ గో, we're running late a little bit, so we gotta go. హనీ అయితే ఇప్పుడు స్కూల్కి అంతా రెడీ అయిపోయింది. I'm wearing this pink shirt, these jeans, and to match I have this spreadsheet. యా, అన్ని మ్యాచింగ్ ఉన్నాయి. ఓకే చలో. ఈ రోజు హనీకి ఆర్కెస్ట్రాలో చైర్ టెస్ట్ ఉందంట. Yeah, so a chair test is basically like where the best people like sit in the main 4 chairs. Yeah. And they're like in the very front row so you could see that. యా, సో ఆర్కెస్ట్రాలో ఇట్లా అంటే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా. సో ఓన్లీ ది బెస్ట్ ప్లేయర్స్ అంటే ఎవరెవరు బాగా ప్లే చేస్తారో వాళ్ళనే ముందర పెడతారు అనమాట. సో there's only 3 chairs, right? 4 chairs, okay, yeah. సో ఆ చైర్స్ అన్ని ఫస్ట్ మెయిన్ 4 ఉంటాయి. సో దానికోసము ఈరోజు ప్లేస్మెంట్ టెస్ట్ అనమాట. సో అందరు బాగా ప్లే చేస్తే ఎవరెవరు బెస్ట్ 4 అయితే వాళ్ళనే ముందర పెడతారు, ఎందుకంటే వాళ్ళనే ఎక్కువ ఇన్పీరియన్స్. ఇదే హనీ స్కూల్. ఇక్కడంతా పేరెంట్ డ్రాప్ ఆఫ్ ఉంటుంది పొద్దున. ఇక్కడ ఒక క్రాస్ వాక్ ఉంటుంది, అక్కడే డ్రాప్ చేయాలా. బాయ్ మామ్, హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ లక్. ఇప్పుడే హనీని అయితే డ్రాప్ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు నేను కాలేజ్ పోతున్నాను. సో నా క్లాస్ అయితే 9కి స్టార్ట్ అవుతాయి. హనీకి అయితే రోజు 8కి డ్రాప్ చేయమంటుంది. యాక్చువల్ స్టార్ట్ అయితే క్లాస్ అరౌండ్ 8:40కి అనుకుంటా, 8:35, 8:40. కానీ కొంచెం అర్లీనే పోతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలని. సో అందుకే 8కి డ్రాప్ చేయ అంటుంది. సో నాకు కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నేను 8కి డ్రాప్ చేసి నేను డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోతాను. డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోయి కొంచెం పార్కింగ్ కూడా చాలాసేపు పడుతుంది ఎత్తడానికి. నాకు ఈరోజు క్లాసెస్ ఓన్లీ 2 క్లాసెసే ఉన్నాయి. దాని తర్వాత ఒక ఈవెంట్ ఉంది. సో నాకు 9 to 10 ఒక ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని. మళ్ళీ నాకు 10 to 11 మళ్ళీ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 11 to 12 అయితే నాకు ఇన్-పర్సన్ క్లాస్ ఉంటుంది, దాని పేరు మ్యాథ్స్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మళ్ళీ 12 to 1 ఒక ఈవెంట్ ఉంది. సో కొంతమంది రిక్రూటర్స్ వస్తున్నారు మా కాలేజ్ క్యాంపస్కి. సో ఐ థింక్ టుడే గూగుల్ అంటే కొంచెం పెద్ద కంపెనీస్ వస్తున్నాయి ఈరోజు. సో వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు, అంటే ఇంటర్న్షిప్స్ ఆర్ సమ్మర్ ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా ఉంటే దాని గురించి చెప్తారు. మళ్ళీ ఏమైనా క్యూట్ ఫ్రీ స్టఫ్ ఉంటాయి కదా, స్టిక్కర్స్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న హౌసెస్ అనమాట. హౌసెస్ అంటే హౌసెస్ కాదు, అంటే అపార్ట్మెంట్స్, డార్మెటరీస్ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడ కనిపిస్తాను కదా, కొన్ని పార్కింగ్ లాట్స్ కి పేర్లు ఉంటాయి. సో ఈ పార్కింగ్ లాట్ అయితే బ్రాకెన్రిడ్జ్ అవెన్యూ లాట్స్ అంటారు. సో అట్లాంటి పార్కింగ్ లాట్స్ అయితే చాలా ఉంటాయి, అంటే డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ క్యాంపస్ కూడా ఉంటాయి. యూజువల్గా అయితే ఈ పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోతుంది, ప్లస్ ఈ పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ మొత్తం రో అంతా ఫుల్ అయిపోతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం అంతా పార్కింగ్ స్పేసెస్ అయితే ఎంటీ ఉన్నాయి. సో 1 hour పట్టదు పార్కింగ్ కోసము. సో బాగానే క్లాస్కి అయితే అర్లీగానే పోవచ్చు. ఇప్పుడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసినాను. ఇప్పుడు క్లాస్ టైం. నేను UTSలో ఒక కంప్యూటర్ స్టూడెంట్ కాబట్టి నేను ఒక పార్కింగ్ పర్మిట్ తీసుకోవాలి. ఈ పార్కింగ్ పర్మిట్ అయితే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టేస్తే బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడే కార్ అయితే పార్క్ చేసేసినాను. ఆ పర్మిట్ అయితే అందరికీ ఉండాలి, ఎవరెవరు పార్క్ చేస్తారో వాళ్ళందరికీ ఉండాలి. సో నేను నా పార్కింగ్ పర్మిట్ తీసుకుంది కంప్యూటర్ స్టూడెంట్కి ఒకటే. కంప్యూటర్ స్టూడెంట్ పార్కింగ్ పర్మిట్ అయితే $192 ఉంటుంది. సో నేను ఆ 192 కట్టి ఆ పార్కింగ్ పర్మిట్ తీసుకొని మళ్ళీ పార్క్ చేస్తాను. ఒక 1 hour పడుతుంది ఆ పార్కింగ్ కోసం.
వేరే పార్కింగ్ పర్మిట్స్ కూడా ఉంటాయి, అంటే గరాజెస్ కొన్ని ఉంటాయి. ఆ గరాజెస్ అయితే అరౌండ్ 900-1000 పడుతుంది ఒక్కొక్క పార్కింగ్ పర్మిట్కి. కానీ గరాజ్ అయితే కొంచెం దగ్గర ఉంటుంది స్కూల్కి, ప్లస్ స్పాట్స్ ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడైతే టైం అరౌండ్ 9 o'clock అవుతుంది. సో నేను క్యాంపస్కి వచ్చేసినాను. అండ్ నా క్లాస్ అయితే ఇంకా ఒక 5 minutesలో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అయితే జాయిన్ అవ్వాలి. ఇది ఓన్లీ ఆన్లైన్ క్లాస్ అనమాట. సో ఓన్లీ ఒక జూమ్ లింక్ ఇస్తారు, ఆ జూమ్ జస్ట్ అటెండ్ అయితే చాలు. నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ అయితే వచ్చేసినాను. ఇక్కడైతే ఇట్లా చైర్స్ అన్నీ ఉంటాయి, ఒక పెద్ద కౌచ్ ఉంటుంది. సో ఈ కౌచ్లో నేను ఇప్పుడు కూర్చొని క్లాస్ అటెండ్ అవుతా. నేను ఇప్పుడే క్లాస్ జాయిన్ అయినాను. ఈ క్లాస్ పేరు కంప్యూటర్ ఆర్గనైజేషన్. అండ్ ఈ క్లాస్ అయితే ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ వీక్ అంటిల్ డిసెంబర్ వరకు ఈ ఫస్ట్ సెమిస్టర్లో మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే కంప్యూటర్ ఆర్గనైజేషన్ 9 to 10 ఉంటుంది. ఇప్పుడే నా ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. నాకు ఇప్పుడు ఒక 1 hour బ్రేక్ ఉంటుంది. సో నేను కొంచెం హోంవర్క్ చేసుకొని ఇక్కడే కూర్చుంటాను. దాని తర్వాత ఇంకొంచెంసేపు టైం అయిపోయిన తర్వాత నేను నా సెకండ్ క్లాస్కి నడుచుకుంటూ పోవాలి. కొన్ని ఏరియాస్లో ఇట్లా రౌడీ రీఛార్జింగ్ ఉంటుంది. ఇది ఒక ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో ఏ ఫోన్కైనా కనెక్ట్ చేసుకొని జస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నా ఫోన్ అయితే ఇప్పుడు బ్యాటరీ అయిపోతూ ఉంది. సో నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే టైం 11:15 అయింది. మా క్లాస్ అయితే ఇన్పర్సన్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ అయితే 11కి స్టార్ట్ అంతా. కానీ మా ప్రొఫెసర్ యాక్చువల్గా ఒక ఈమెయిల్ పంపించినారు. ఆ ఈమెయిల్లో ఏమన్నారంటే ఈరోజు ఫ్రైడే కదా ఇంకా క్లాస్ లేదు అన్నారు. సో అసలు నేను క్యాంపస్ ఎందుకు వచ్చినానో అర్థం కాలే. బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నేను ఈవెంట్ అన్నా పోవచ్చు. సో మేబీ ఒక అర్లీ లంచ్ అన్నా తిందాం అనుకుంటున్నాను, ప్లస్ హోంవర్క్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. నేను లంచ్ కూడా తినేస్తున్నాను, ఆకలేసింది. సో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వన్. ఇప్పుడైతే నేను ఆ టేబులింగ్ కోసం వెళ్తున్నాను. ఆ టేబులింగ్ అయితే స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుందంట. ఉంటుంది, కానీ ఏ రూమ్లో అనేది నాకు స్పెసిఫిక్గా తెలీదు. సో అక్కడ పోయి ఎక్కువ మంది ఎక్కడుంటారో అక్కడ ఉంటా. ఇక్కడేమో ఫుడ్ ట్రక్స్ పెట్టినారు. ఐ థింక్ దే ఆర్ సెల్లింగ్ మెక్సికన్ ఫుడ్. సో అందరు లైన్లో నిల్చుకొని ఉన్నారు. యూజువల్గా ఎప్పుడైనా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయనుకో యూజువల్ ఫ్రీ ఫుడ్ అమ్ముతారు ఇక్కడ. సో ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా ఫ్రీ ఫుడ్ తీసుకొని ఉండొచ్చు. ఇదంతా స్టూడెంట్ యూనియన్. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను, ఇది కింద. సో ఇప్పుడు రూమ్ కోసం ఎదుగుతాను నేను. సో ఇదే రూమ్, ఇదే ఈవెంట్ జరుగుతుంది ఇప్పుడు. సో కంప్యూటింగ్ మిషనరీ కోసము ఈ ఏసీఎం ఆర్గనైజేషన్ అనే వాళ్ళే ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నారు. But with their knowledge. So there was just a webinar put together with one of our alum over 2 weeks ago, sharing how to secure donors and partners for your ideas and your companies. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా బాగున్నాము. జున్ను అండ్ హనీ ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళినారు. జున్నుకి ఈ రోజు నుంచి కాలేజ్ కూడా ఉంది. జున్ను డైలీ కూడా కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్సే. ఒక క్లాస్ 2 క్లాసులో ఇన్ పర్సన్ ఉన్నాయి, అది కూడా ఆల్టర్నేట్ డేస్. అప్పుడొక్కటి కాలేజ్ పోవాల్సి వస్తుంది. సో ఈరోజు వెళ్ళింది, హనీని డ్రాప్ చేసేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళింది. మళ్ళీ వచ్చేటప్పుడు హనీని పికప్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. మార్నింగే ఇవేవో వచ్చినాయి, ఒకటి అమెజాన్ నుంచి, టార్గెట్ నుండి. ఇదేందో ఎక్కువ బరువు ఉంది, ఆల్రెడీ కొంచెం ఓపెనే ఉంది. లోపల ఇంకో బాక్స్ ఉంది. ఓకే, బుక్ షెల్ఫ్ అంట ఏదో. ఇవి నా బీపీ టాబ్లెట్స్. లాస్ట్ వీడియోలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కదా బీపీ కోసము. ఆ వీడియో చూసి చాలామంది మెసేజ్ చేసినారు, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ తగ్గించుకోండి, అట్లనే వాకింగ్ వెళ్తూ ఉండండి, ట్రెడ్మిల్ తీసుకోండి, ట్రెడ్మిల్ చేస్తూ ఉండండి, ఇట్లాంటివన్నీ చాలా అన్నారు. ప్లస్ ఇప్పుడు అంటే కొత్తగా చేంజ్ చేసినారు కదా మెడిసిన్స్ కూడా, సో ఆ మెడిసినే మంచిది ముందు దానికన్నా అని అన్నారు. సో చాలామంది మెసేజెస్ చేసి అట్లా చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ.
ఇంతకుముందు నేను యూస్ చేస్తున్న టాబ్లెట్స్ ఇవి ఆన్లో డిప్ అయినది, ఇది 10 mg ఉన్నింది. దీని బదులు ఇప్పుడు ఇది మంచిది కాదు అంటే కొంచెము ఇది కిడ్నీస్కి అది కొంచెం ప్రాబ్లము అని అన్నారు. అందుకోసమనే ఇది ఇప్పుడు రీసెంట్గా ఇది చేంజ్ చేసినారు. ఇది లొసాటన్ HCTZ, ఇవి 2 కాంబినేషన్ అంట. 50 mg ఒకటి, 12.5 mg ఒకటి. సో ఇవి 2 కలిసి ఇవి ఇచ్చినారు. ఇదేంది, ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై అరబిందో ఫార్మా ఉంది. అరబిందో ఫార్మా మన ఇండియాలో ఉంది కదా అనుకుంటా. దాదాపు 3 days నుంచి ఈ కొత్త టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. డాక్టర్ ఏం చెప్పినారంటే చాలా ఇయర్స్ నుంచి ఆ టాబ్లెట్స్ వాడుతున్నావు కదా నువ్వు, ఇప్పుడు కొత్తగా ఇది చేంజ్ చేస్తే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఏమన్నా చూడు, అట్లా ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి లేదంటే డైరెక్ట్ రండి అన్నారు. సో ప్రస్తుతానికైతే 3 days నుంచి నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు, బాగానే ఉంది. అట్లనే చాలామంది అడుగుతున్నారు మీ బైక్ ఒకసారి చూపించండి, ఇంతకు బైక్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో మన బైక్ అయితే ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు, అట్లనే ఉంది. ఏమి యాక్సెసరీస్ కూడా వేయించుకోలేదు. ఇది ఒక్కటి తీసుకున్నాను, ఈ బ్యాగ్ ఒక్కటి. ఇది కొంచెం బాగా ఉంది అనమాట. దగ్గరలోనే మాకు వాల్మార్ట్ అట్లా ఉంటుంది. సో అక్కడికి అట్లా వేసుకొని పోతున్నాను నేనైతే. చూడు ఇది ఇందులోనే హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు. బాగా ఇవి క్లిప్స్ చేసేస్తే బాగా హైట్ వస్తుంది అనమాట మొత్తము. సో నేనైతే ఈ బైక్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు వాల్మార్ట్ పోతాను, CVS పోయినాను చాలాసార్లు. అట్లనే హనీ గారిని కూడా ఒక 2-3 times స్కూల్ నుంచి పిలుచుకోవచ్చినాను. కాకపోతే వీడియో తీసుకోలేదు. ఈసారి అయితే వీడియో తీసుకుంటాను. ఆ హెల్మెట్కి ఇంకా నేను ఆ GoPro అవన్నీ కూడా సెట్ చేసుకోలేదు, అందుకోసమనే వీడియో తీయడం లేదు. అట్లనే ఇక్కడంతా కూడా యాక్సెసరీస్ కొంచెం వేయించుకోవాలా, టైం లేదు అంతే తప్ప మన బైక్ అయితే ఎక్కడికి పోలేదు. బైక్ అయితే మనతోనే ఉంది. బైక్ వీడియోస్ కూడా త్వరలోనే చేస్తాను. అవన్నీ మొత్తం సెట్ చేసుకొని GoPro అవన్నీ కూడా హెల్మెట్కి ఎక్కడికన్నా పోయి ఏమైనా తీసుకొని రావడము అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా బైక్లో వెళ్ళేసి చిన్న చిన్న పనులన్నీ కూడా దాంట్లో చూసుకుందాం. ఎట్లా జున్ను గారికి కూడా కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి జున్ను కూడా కార్ తీసుకెళ్తుంది, మనం బైక్లో వెళ్దాం. ఓకే, సో ఇప్పుడే మీటింగ్ అయితే అయిపోయింది. సో గూగుల్ వాళ్ళు అయితే రాలేదు, కానీ వీళ్ళైతే ఇంకొక అంటే ప్రోగ్రామ్ వాళ్ళనమాట. సో వీళ్ళు ప్రోగ్రాంలో హెల్ప్ చేస్తారు. గూగుల్ ప్లస్ పెద్ద పెద్ద కంపెనీస్కి రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తారు. ఏమైనా గైడెన్స్ అట్లా ఏమైనా ఇస్తారు. సో సో నాకు ఒక గ్రూప్ మీటింగ్ ఉన్నిందన్నా కదా ప్రాజెక్ట్ కోసము. ఆ మీటింగ్ అయితే 5కి పోస్ట్పోన్ అయింది. సో ఆన్లైన్లో చేద్దాంలే అనుకున్నాము, ఎందుకంటే అందరు ఈరోజు బిజీ ఉన్నట్టున్నారు. సో అది పోస్ట్పోన్ అయింది. సో అదైతే పోతాము, అదైతే 5కి అటెండ్ అవుతాను. కానీ ఇప్పుడైతే టైం 2:50 అట్లా అవుతాను, 2:45, 2:50 అవుతుంది. సో నేనైతే కార్కి నడుచుకుంటూ పోయి హనీని ఇప్పుడు పోయి పికప్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బయట అయితే చాలా వేడి ఉంది. సెప్టెంబర్లో అయితే ఫాల్ సీజన్ స్టార్ట్ కదా, సో యూజువల్ చల్లగా అవుతుంది. కానీ ఇక్కడ టెక్సస్లో అయితే మేబీ ఎండ్ ఆఫ్ ఫాల్ వరకు ఫుల్ ఉడుకుంటుంది. ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటుంది వెదర్ టెక్సస్లో. యూనో ఇఫ్ ఇట్స్ హాట్ సూపర్ డూపర్ హాట్ ఉంటుంది, మళ్ళీ చల్లగా అయితే ఫుల్ చలేస్తుంది మళ్ళీ టెక్సస్. సో బట్ ఇప్పుడైతే టైం అరౌండ్ 2:50 అవుతుంది. సో నేను ఇప్పుడైతే బయలుదేరుతాను ఇంటికి. ఇప్పుడే మమ్మీ నాకు మెసేజ్ చేసింది, మమ్మీకి వాల్మార్ట్ నుంచి పాలు కావాలంట. సో మిల్క్ కోసం నేను ఇప్పుడు వాల్మార్ట్ వెళ్ళి దాని తర్వాత హనీ పికప్ చేస్తాను. ఇప్పుడు ఇంకా టైం కాలే, ఓన్లీ 3:20 అయింది టైము. సో మిల్క్ తొందర పికప్ చేసేసి మళ్ళీ హనీ స్కూల్ దగ్గర వెయిట్ చేయాలి. సో ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్దాం. ఇప్పుడే వాల్మార్ట్కి అయితే వచ్చేసినాము. హనీకి యాక్చువల్ టైం అవుతుంది, ఇప్పుడు 3:36 అయింది. కానీ ఐ థింక్ ఇట్ విల్ బీ ఫైన్. జస్ట్ పాలు ఒకటే, దాని తర్వాత ఇంకా బయలుదేరదు. మేము తీసుకునే మిల్క్ ఓక్ ఫార్మ్స్, మేము ఈ మిల్క్ తీసుకుంటాము. సో ఇప్పుడే వాల్మార్ట్ నుంచి పాలు తీసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు హనీకి అయితే టైం అవుతుంది. సో రష్ 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 రష్. ఇప్పుడు హనీ స్కూల్కి అయితే టైంకి రీచ్ అయిపోయినాము. హనీ ఇంకా ఒక 5 minutesలో బయటకు వస్తుంది. సో హనీ కోసం ఇప్పుడు వెయిటింగ్. ఇక్కడంతా కార్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరు పేరెంట్స్ అనమాట. వీళ్ళందరు పేరెంట్ పికప్ కోసం అన్నీ వచ్చినారు.
ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ పోతే ఫ్రంట్ వరకు లైన్ ఉంటుంది. సో కొంతమంది ఇక్కడే లైన్ లో మూవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ చిల్డ్రన్ అక్కడ వరకు నడుచుకుంటే పికప్ చేసుకుంటారు. హాయ్ హనీ. Hello. Hi. How's your day? Good. How was the test? Wait, so you did your orchestra test today? No, I didn't because it was online. It's on this website that you have to like submit it. Like you have to record yourself doing it and then you have to post it on the website and like it's our class group. So and I was trying to do it but I didn't like play it correctly. Yeah. So I thought like, and she said we could do it at home too. Then so what's the point of saying the test was... That's what I'm saying. Yeah. It's fine. Did for extra credit. Oh, she just gave you points? Yeah. Good Maybe it's just because I did good on everything else. Good job. Yeah. So Honey ఒక ప్రెజెంటేషన్ ఉండింది. ఆ ప్రెజెంటేషన్ యూజువల్ సమ్మర్ రీడింగ్ ఉంటుంది కదా. హనీ సమ్మర్ రీడింగ్ బుక్ హనీనే చూస్ చేసుకుంది. It was called the Eye of Minds. Eye of Minds by who? James Dashner. Yes. So And so many like kids in that class were like, where can I find the book? Really? And then and then this other girl, she was my friend, and we went to the library today in ELA, and she got the Eye of Minds. Oh really? Yeah. That's good. So middle schoolers ki usual ga summer reading అనేది ఒకటి ఉంటుంది. సో సమ్మర్ లో అట్లీస్ట్ వన్ బుక్ అన్న చదివి దానిపైన ఒక ప్రెజెంటేషన్ ఆర్ అసైన్మెంట్ ఏమైనా ఇస్తారు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ క్లాస్ లో. సో వీళ్ళు ఒక బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన అంటే మొత్తం is it a summary, right? Yeah, like so, everything, characters, everything. So a presentation just ఒక summary of the book ఇయాలి, ప్లస్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ప్లాట్ గురించి అంతా రాయాలి. So our presentation was like what 10 slides long, right? Yeah. So ఆ presentation హనీ క్లాస్ రూమ్ లో వచ్చింది అందరి ముందర. సో దాంట్లో 105 వచ్చింది, not 100, 105. Hold on, I said. హాయ్ నన్న. ఎట్లా ఉందిరా? ఎక్కడికి వెళ్ళేసి వచ్చినావు? పాలు తెచ్చిన. పాలు మాట్లాడనా? ఓకే. ఎట్లా ఉంది కాలేజ్? బాగుందా? Super empty. Nobody was there. ఎవరు లేరా? అప్పుడే అది కూడా పోస్ట్పోన్ అయింది. ఎందుకు? I don't know. మా గ్రూప్ మేట్స్ అయితే అవసరం లేదు మళ్ళీ చేద్దాంలే అన్నారు. మళ్ళా క్లాస్ అయితే ఊరినే క్యాన్సిల్ చేస్తారు. ఓకే. నీకురా? ఏం బయటకు పోయినావు నువ్వు? ఇది బయట ఎంత ఉడుకంటే కదా, ఈరోజు ఫుల్ హాట్ ఉంది కదా. Oh yeah, I did. Today in athletics, we were supposed to go into the weight room inside, right? But they were like, you guys have to do conditioning, and it was so hot outside, and today was one of the worst conditioning too. Like we had to do so much like workout. ఎందుకు అట్లా? ఇప్పుడు బాగుందిరా మొహము. అక్కడ డార్క్ లో ఉండి అట్లా భయం వేసింది, మరీ ఎక్కువైపోయిందేమో అని. నేను నల్లగైనా? ఏం లేదే, బాగున్నావు, బ్యూటిఫుల్ గా ఉన్నావు. తిన్నారా ఏమన్నా? నువ్వు తిన్నావన్నా? నువ్వు తీసుకుంటావా? మమ్మీ ఇచ్చింది పన్నీర్ శాండ్విచ్. పన్నీర్ శాండ్విచ్. నువ్వు? న్యూటెల్లా శాండ్విచ్. ఈ రోజు అయితే ఫుల్ వేడి ఉంది బయట అయితే, ఎందుకు అర్థం కావడం లేదు. ఎట్లా ఉందిరా స్కూల్? It was okay. రోజు పోవాలనా? Yeah. Every other day. అంతేనా? Yeah. Monday, Wednesday, Friday. నాకు కారు. Tuesday, Thursday. సరే, ఫ్రెష్ అప్ అవ్వండి. జున్నుని వీడియో చేసుకున్నామ్మా ఏంటి కాలేజ్లో. సో చేసుకొని వచ్చిందంట. అవి ఒకసారి చూసి కాపీ చేసుకొని ఎట్లా చేసిందో చూడాలా. నార్మల్గా అయితే బాగా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి అంటే ఎవరికైనా కూడా మూడ్ బాగుంటే బాగా గట్టిగా బాగా మాట్లాడచ్చు, మూడ్ లేకపోతే కొంచెం డల్గా ఉంటాం ఎట్లయినా కూడా. డైలీ వీడియోస్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. అంటే ఒక 10 minutes ఏముంది మాట్లాడచ్చు కదా అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. చాలా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, మూడ్ని బట్టి అంతా. కాకపోతే చాలా కష్టం. ఇవన్నీ కాపీ చేసుకుంటున్నాను. హనీగానికి దేంట్లోనా? బుక్ రిపోర్ట్. అది ఇందాక చెప్పినా కదా, బుక్ రిపోర్టా? మొన్న అది ఓకే, మొన్న ప్రెజెంటేషన్ చేసింది కదా బుక్ది. అంటే సమ్మర్ లో చదివి దాన్ని మళ్ళీ ప్రెజెంటేషన్ చేయాలి కదా. సో దానికి 100కి ఎన్ని వచ్చినారా? It wasn't out of 100. It was just... No, it was out of 100. It was out of 100, but then it got extra credit. ఎంత వచ్చింది ఎక్స్ట్రా క్రెడిట్? 5 points. మొత్తం కలిసి 105 వచ్చినాయి చూడండి. 100కి 105 ఉంటా ఫైనల్ స్కోర్.
గుడ్ జాబ్ హనీ. ఈసారి ఈ వీడియోలో చెప్పరా ఎట్లా ఎప్పటికీ ఉంటుంది కదా నీకైనా కూడా అంత కష్టపడి నేర్చుకున్నావు అట్లా ఆల్రెడీ అన్ని ఉన్నాయి కదా పీపీటీ అన్నీ ఉన్నాయి కదా. అంత సీన్ లేదు. ఒకసారి చెప్పు. పోను ఫ్రెష్ అయిపోయి తినిపోన్నా. మ్యాంగో జ్యూసా. మొత్తం గడ్డి అంతా కూడా పెరిగిపోయింది, కట్ చేయాల. దాదాపు న్యూయార్క్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ కూడా కట్ చేయలేదు, చేయాల ఈసారి. అక్కడ ఇక్కడ మొత్తం ఎడ్జెస్ అంతా కూడా పెరిగిపోయినాయి. జిన్నమ్మా ఏం చేసినారా? అప్పుడే ఇచ్చినారు హోంవర్క్స్? ఇస్తానే ఉన్నారు. అవునా? ఎక్కువ ఉంటున్నాయా? ఆల్రెడీ ఈ మంత్ కి ఇస్తే అట్లనే నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు మరి. అంటే డ్యూ డేట్స్ ఉంటాయి కానీ యూనో అంటే ఈ వీకెండ్ కి కొన్ని ఉన్నాయి కానీ ఈ మంత్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళకి అసైన్మెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి టైం ఉంటుంది కరెక్ట్ గా. అంటే ఆ డేట్ అంటే ఈ రోజు అనుకోండి, ఈ రోజు 12 లోపల మనము సబ్మిట్ చేసేటివి. కొన్ని 1 వీక్ ఇస్తారు, కొన్ని 10 days ఇస్తారు, అట్లా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్ గా మనం అసైన్మెంట్స్ ఒకటి బాగా అంటే చేస్తూ ఉంటే కరెక్ట్ టైం టు టైము మనకి ఆ గ్రేడ్స్ కూడా అట్లనే వస్తాయి బాగా. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మిడ్ టర్మ్స్ ఫైనల్స్ కూడా ఉంటాయి. మిడ్ టర్మ్స్ ఫైనల్స్ అన్ని ఉంటాయి. దాంట్లో మనకి మంచి స్కోర్ వస్తేనే మనకి తర్వాత కూడా మామూలుగా జీపీఏ అంటారు కదా, సో ఆ జీపీఏ అంతా కూడా మనకు బాగుండాలన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకా బాగా ఎక్కువ వస్తాయి కదా. అట్లా సెకండ్ ఇయర్ థర్డ్ కి అట్లా ఏమైనా ఉంటాయి తక్కువ అంటే ఎక్కువ అంటే ఇయర్ పోయే కొద్దీ మనము ఎక్కువ అసైన్మెంట్స్ ఉండడం కానీ అంటే క్లాసెస్ బట్టి కదా. ఇప్పుడు టెక్నికలీ నేను థర్డ్ ఇయర్ కదా ఇన్ బై క్రెడిట్, సో దాని వల్ల నేను ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఫోకస్ క్లాసెస్ తీసుకుంటాను. సో దాని వల్ల కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. అదే మనం తీసుకున్న సబ్జెక్ట్స్ బట్టి ఉంటుంది అంతే. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది ఉండదు. సో మనం తీసుకున్న సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. ప్లస్ మన సార్స్ బట్టి కూడా ఉంటాయి అనమాట. కొంతమంది కొంచెం తక్కువ ఇస్తారు, ప్లస్ టైం ఇస్తారు ఎక్కువ, ఇట్లాంటివి కూడా ఉంటాయి. దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అది విషయం. జూనియర్ గానికైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇద్దరు బిజీ అయిపోతారు. ఇంకా మళ్ళా అంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా క్రిస్మస్ హాలిడేస్ అని, థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ వస్తాయి. నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. నవంబర్ నుంచి మళ్ళీ ఒక 1 month అట్లా వస్తాయి. జూన్కి అయితే 1 month వస్తుంది అనుకుంటా ఈసారి. డిసెంబర్ లో ఇది సెమిస్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత 1 month ఇస్తారు. 1 month అట్లా ఉంటుంది. హాలిడేస్ అయితే బాగానే ఉంటాయి. ఉన్నప్పుడు క్లాసెస్ ఉన్నప్పుడు ఫుల్ బిజీ. సో అది విషయము. పిల్లల్ని అయితే ఈ రోజు మీరే వ్లాగ్ చేయండి అని చెప్పినాను. సో వీడియోస్ ఎట్లున్నాయో నాకు తెలియదు, ఇంతవరకు సరిగ్గా చూడలేదు నేను. సో ఒకవేళ ఈ వీడియోస్ సరిగా లేకపోయినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ముందుకి ఇంకా జున్నునే బాగా ఎక్కువ చేస్తుంది. నేను ఫ్రెండ్స్ తీసుకుంటా. హనీ కూడా ఇంకా ఫుల్ బిజీగా ఉంది, హోంవర్క్స్ చేసుకుంటా ఉంది. జున్నునైనా హోంవర్క్స్ చేసేటప్పుడు అట్లా మాట్లాడచ్చు కానీ హనీని మాట్లాడలేమన్నమాట. వర్క్ అయిపోయేంత వరకు ఇంకా మొత్తం ఫుల్ అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట ఆ వర్క్ అయిపోయేంత వరకు. సో పోయి మాట్లాడలేము, ఏం చేయలేము. సో అది ప్రస్తుతానికి అయితే మీకు వీడియో నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.